పబ్బులే డ్రగ్స్ కి హబ్స్ అనే విషయం అందరికీ తెలుసు. లెక్కలన్నిసార్లు పబ్బుల్లో డ్రగ్స్ దొరికాయి, ఇకపై కూడా దొరుకుతాయి. కాకపోతే ఇప్పుడు పోలీసులు పట్టుకునే విధానమే మారుతోంది. ఎవరైనా సమాచారం ఇస్తే తప్ప పబ్బులపై రైడ్ చేసేవారు కాదు పోలీసులు. ఇప్పుడేమో ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. సడన్ గా రైడ్ చేసి డ్రగ్స్ తీసుకుంటున్న వారి పని పడుతున్నారు. స్లీపర్ డాగ్స్ తోనూ సోదాలు సాగిస్తున్నారు. మొత్తంగా సడన్ చెకింగ్స్ తో డ్రగ్స్ దందాకు చెక్ పెట్టేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలపై స్పెషల్ స్టోరీ చూద్దాం. హైదరాబాద్ లో ఎప్పటినుంచో పబ్బుల ముసుగులో డ్రగ్స్ దందా నడుస్తోంది. చాలా పబ్ యజమానులు డ్రగ్స్ కేసుల్లో దర్యాప్తు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య డీజేలు కూడా పట్టుబడ్డారు. ఇప్పటికీ 6 డీజేలను పోలీసులు అరెస్టు చేశారు. 2 పబ్ యజమానులను అరెస్టు చేశారు. ఒక పబ్ యజమాని డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. వీకెండ్ లో జరిగే పార్టీలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నజర్ పెట్టారు. వీకెండ్ పార్టీల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ వినియోగం జరుగుతోందని సమాచారం ఉంది. గత 3 వారాలుగా వీకెండ్ పార్టీల్లో పాల్గొంటున్న వారికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. దాంతో పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకుంటూ అమ్ముతూ దొరికారు కొందరు. ఈ శని ఆదివారాల్లో 4 పబ్బుల్లో అధికారులు సోదాలు చేశారు. అర్ధరాత్రి జోరా పబ్ లో వైట్ అండ్ వైట్ ఈవెంట్ జరుగుతున్నట్టు సమాచారం అందడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులు రైడ్ చేశారు. 11 మంది అనుమానితులను పట్టుకున్నారు. వారికి మెడికల్ టెస్టులు చేయించగా 4 డ్రగ్స్ తీసుకున్నట్లు బయటపడింది. ఈ 4 అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు పోలీసులు. జోరా పబ్ లో జరుగుతున్న పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు, ఎంతకాలంగా డ్రగ్స్ దందా నడుస్తోంది, ఎక్కడి నుండి డ్రగ్స్ తెచ్చారు, ఎంతకు విక్రయించారు, ఎవరెవరికి విక్రయించారు, వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. జోరా పబ్ మాత్రమే కాకుండా దుర్గం చెరువు సమీపంలోని ఓ పబ్లోనూ పోలీసులు సోదాలు చేశారు. అందులో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు దొరికారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.